అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో మాత్రం మీరు మగ్గం వర్క్ బ్లౌజెస్ ఎవరైతే అడిగారో దాంట్లో వచ్చిన కొన్ని కొత్త కలర్స్ అయితే చూపిస్తాను. సో మీకు ఎవరికన్నా ఈ కలర్స్ హెల్ప్ అవుతాయి కనుక ఈ కలర్స్ పరంగా తీసుకోవచ్చు. సో అందరూ శారీస్ కలర్స్ పెడుతున్నారు, ఈ కలర్ శారీస్కి మ్యాచ్ అయ్యే వర్క్ బ్లౌజెస్ చూపించండి అక్క అనేసి. నాకు కనిపించినవి కొన్ని అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి పర్పుల్ అండి. మనకి నేవీ బ్లూ, కార్బన్ నేవీ బ్లూ, ఇట్లా ఈ చాలా బ్లూస్ ఉంటాయి. లైట్ బ్లూ, డార్క్ బ్లూ, రామా బ్లూ, కార్బన్ బ్లూ, డార్క్ నేవీ బ్లూ అండ్ పర్పుల్ బ్లూ. అండ్ ఇది వచ్చేసి పర్పుల్ బ్లూ అంటే కొంచెం ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. సో మీకు ఈ టూ కలర్స్ ఎందుకు ఒకటేసారి చూపిస్తున్నా అంటే ఆ డిఫరెన్స్ తెలియడానికి. ఇదైతే ఎగ్జాక్ట్ పర్పుల్, ఎవరికైతే పర్పుల్ అడిగారో ఇదైతే ఎగ్జాక్ట్ కార్బన్ బ్లూ, అంటే కార్బన్ బ్లూ అనేసి అంటున్నారు బయట అయితే, అదే చెప్పడం కరెక్ట్ అనుకుంటా. సో దిస్ ఈస్ ద థింగ్. సో ఇది వచ్చేసి ఏంటి అంటే చూడండి, హెవీగా వర్క్ ఇట్లా అయితే వస్తుంది. పికాక్ బ్రైడల్ బ్లౌజెస్, బ్రైడల్ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇదిగోండి ఇలా అయితే వస్తుంది. మొత్తం ఇక్కడ పూసా వర్క్ వస్తుంది. సో ఇవి ఏంటంటే రాగానే నేను షార్ట్స్ వైజ్గా అయితే షేర్ చేస్తున్నాను, సో దట్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేసి. ఇదిగోండి ఇలా హ్యాండ్ వర్క్. అండ్ ఒకటేసారి ఎందుకు చూపిస్తున్నాను అంటే కలర్స్, మీకు ఆ కలర్స్ డిఫరెన్స్ తెలుస్తుంది, ఏ కలర్ తీసుకుంటే బాగుంటుంది అని. వీటి రిలేటెడ్ లింక్స్ ఇచ్చేస్తాను, లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్ నెక్, ఇది ఫ్రంట్ సైడ్ నెక్, ఇది హ్యాండ్ వర్క్. ఓకే, ఇది హ్యాండ్స్. కంప్లీట్ బ్లౌజ్ పీస్ అయితే ఇంత వస్తుంది అనమాట. 1 మీటర్ బ్లౌజ్ పీస్ వస్తుంది. హ్యాండ్స్ వర్క్, నెక్ వర్క్ చూడండి. సో ఇదే ప్యాటర్న్లో ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్, వంకాయ కలర్ అండి. అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్. సో దీనికి కంప్లీట్గా బ్లౌజ్ మీద హ్యాండ్స్ ఇలా అయితే వస్తుంది వర్క్. అండ్ నెక్ వర్క్, ఇది ఫ్రంట్ సైడ్ నెక్, ఇది బ్యాక్ సైడ్ నెక్. ఓకే, ఇది ఈ బ్లూ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఈ బ్లూ ట్రై చేయొచ్చు. సో బ్లూ మనకి ఎక్కువ వరకు పట్టు శారీస్కి మ్యాచ్ అయ్యే కలర్స్ అండి ఇవి. మనకు పట్టు శారీస్లో ఒక్కొక్కసారి రెడ్ అండ్ బ్లూ, ఆరెంజ్ అండ్ బ్లూ, పర్పులిష్ బ్లూ లాగా కనిపిస్తుంది కదా, సో దానికి మ్యాచ్ అవుతుంది అనమాట ఈ కలర్. సో ఇందాకది పర్పుల్ కంప్లీట్, అందుకే ఒకటేసారి చూపిస్తున్నా. అండ్ గ్రీన్, ఇది నేను కట్టుకున్న గ్రీన్ టైప్ అనమాట. డార్క్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ ఈజ్ డిఫరెంట్, డార్క్ గ్రీన్ ఈజ్ డిఫరెంట్. దాంట్లో మళ్ళీ ఇవి ఈ విధంగా వచ్చింది చూడండి హ్యాండ్స్. ఈ బ్రైడల్ హ్యాండ్స్ చూడండి, మంచి హెవీగా బ్రైడల్ వర్క్ ఎవరైతే అడిగారో పికాక్ వర్క్ బ్రైడల్గా. సో మీరు కమెంట్స్లో పెట్టిన దాని బేస్డ్గానే వీడియోస్ అయితే చేస్తున్నానండి. మీరు ఎవరైతే బ్రైడల్ మగ్గం వర్క్ పెళ్లి కూతుర్లకి హెవీగా దూరం నుంచి బాగా హెవీగా కనిపిస్తాయి చూడండి అక్క, అలాంటివి పెట్టండి అన్నారు కదా, ఇవి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి అండి అలా చూసే వాళ్ళకైతే. గ్రీన్ కూడా చాలా మందికి చాలా శారీస్కి మ్యాచ్ అయ్యే గ్రీన్ అండి, చాలా బాగుంటుంది. డార్క్ గ్రీన్ అనమాట, మంచి డార్క్ గ్రీన్. సో ఇక్కడ వీళ్ళు ఏంటి అంటే మన సైజ్ బ్లౌజ్ ఇస్తే స్టిచ్చింగ్ వాళ్ళు ఫ్రంట్ నెక్ సైజ్ వచ్చేసి 44 సైజ్ వరకు మీరు స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళు మీ సైజ్ బ్లౌజ్ ఇచ్చి చేయించుకుంటే దాని పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. అంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళు దానికి తగ్గట్టుగా కటింగ్ చేసుకొని చేసేస్తారండి. ఇది వచ్చేసి హ్యాండ్ లెంత్ వచ్చేసి కంప్లీట్గా 10 ఉంది. హ్యాండ్ లెంత్ 10 ఉంది. 10 వచ్చేసి కామన్గా అందరికీ వచ్చే ఎల్బో హ్యాండ్స్ వర్క్ అనమాట. ఎవరైనా లాంగ్ పెట్టుకుంటారు అంటే నేను వచ్చేసి 11.5 అలా పెట్టుకుంటాను అనమాట. సో అంటే తగ్గట్టు ఇప్పుడు కొందరు ఎక్కువ వరకు అయితే 10 ఇస్ ద కామన్ అండి. 10 11 వరకు కూడా వస్తుంది. ఇక్కడ నుంచి తీసుకున్నారు అనుకోండి 11 12 వరకు కూడా వస్తుంది చూడండి. ఓకే, హ్యాండ్ సైజు మంచి, బ్లౌజ్ సైజు 44 సైజ్ వాళ్ళు కూడా ఈ పీస్ తీసుకొని మీ సైజు బ్లౌజ్ బట్టి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఓకే, మంచి గ్రీన్ కలర్, ఎక్కువ వరకు పట్టు శారీస్కి మ్యాచ్ అయ్యే కలర్స్ అండి. గ్రీన్ కలర్, కార్బన్ బ్లూ కలర్ అండ్ దిస్ ఇస్ పర్పుల్ కలర్. ఓకే, పర్పుల్ అయితే మాత్రం ఎప్పటి నుంచో అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దిస్ ఈజ్ ద పర్పుల్, ఎగ్జాక్ట్ వంకాయ కలర్. అండ్ ఇంకొకటి వర్క్, ఈ వర్క్ కాస్త డిఫరెంట్ ఉన్న వర్క్ అండి. ఇది ప్యారెట్ గ్రీన్, మీకు తెలుస్తుందా? ఇది డార్క్ గ్రీన్, ఇది ప్యారెట్ గ్రీన్, డిఫరెన్స్. ఓకే, ఇది చూడండి వర్క్, మీకు ఈ వర్క్ చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ బ్లౌజెస్ లాస్ట్ టైం కూడా స్టాక్ అవుట్ అయిపోయాయి. చూడండి స్టోన్ వర్క్ లాగా అండ్ ఫ్లవర్ కొత్తగా వచ్చింది. ఈ ఫ్లవర్ వర్క్ నేను ముందు చూపించలేదు. ఈ ఫ్లవర్ మీకు నేను దగ్గరగా చూపిస్తాను చూడండి. ఫ్లవర్ వర్క్ చేసిన ప్యాటర్న్ చాలా బాగా నచ్చింది నాకు. కింద లట్కన్స్ అంటే కింద హ్యాంగింగ్స్, ఇవి లట్కన్స్ విత్ లట్కన్స్, ఇవి లట్కన్స్ అంటారు. ఓకే, ఇది హ్యాండ్ మీద వర్క్ మీరు దగ్గరగా చూసుకోండి. నేను అందుకు మంచిగా ఆపి మరి బ్యాక్ నెక్ కానీ అన్నీ చూపిస్తున్నాను మీకు. ఇది వచ్చేసి బ్యాక్ నెక్,
దగ్గరగా చూపిస్తాను. దీంట్లో ఏంటి అంటే ఎక్కువ వరకు స్టోన్ అండ్ వైట్ పర్ల్స్, గోల్డ్ పూస, వైట్ పూస బాగా యూజ్ చేశారు. మెయిన్గా దీని మీద హ్యాండ్స్ మీద వచ్చిన ఫ్లవర్స్ అనేది చాలా బాగున్నాయి. సో కనిపిస్తుందా మీకు వర్క్? క్లియర్గా చూసుకోవాలని ఇంతసేపు పెడుతున్నానండి. అండ్ రౌండ్ కూడా మీది ఇక్కడ గమనించారో లేదో, ఇక్కడ కూడా మిర్రర్ వర్క్ లాగా ఆ కుందన్స్ లాంటివి పెట్టారనమాట. సో చూడండి దగ్గరగా వర్క్. ఓకే, ఇది బ్యాక్ సైడ్ వర్క్, నెక్ వర్క్, యూ షేప్ నెక్ వస్తుంది. అండ్ ఇంకా అదే కాక ఫ్రంట్లో నెక్ చూడండి, నెక్ ఫ్రంట్లో కూడా సైడ్కి మనకు మంచిగా వస్తాయి ఫ్లవర్స్. ఓకే, ఇక్కడ ఇక్కడ సో ఇదంతా వర్క్ చూడండి, బ్లౌజ్ పీస్ వర్క్ అంతా ఇలా అయితే వస్తుంది చూడండి. హ్యాండ్స్ వర్క్ ఇది చాలా బాగుంది. అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాక మాత్రం నన్ను అడగద్దు, నాకే కాదు ఇలాంటివి చాలా మంది యూట్యూబర్స్కి కూడా కనిపిస్తుంటాయి, వాళ్ళు రివ్యూ చేస్తుంటారు. సో అలా కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉంటాయి. సో నాకు తెలిసి అయితే ఇప్పటివరకు అయితే ఈ ప్యాటర్న్ ఇంకా ఎవరు చూపించలేదు. సో చెప్పలేం కదా, ఎవరైనా చూపించవచ్చు. సో చూసుకోండి, కనిపించినప్పుడు మాత్రం తీసుకోండి. మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాక అక్క చాలా పాత వీడియోస్ కూడా అక్క ఇవి మళ్ళీ స్టాక్ ఇన్ అయితే చూసి పెట్టండి అక్క, పెట్టండి. సో మీరు అదే లింక్స్ త్రూ ట్రై చేయండి, లేదా ఫొటోస్ త్రూ ట్రై చేయండి. అదే ఫోటో స్క్రీన్ షాట్ తీసుకొని మీషోలో ట్రై చేయండి, దొరికే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద లుక్ అనమాట. ఇదైతే అస్సం ఉంది ఈ వర్క్ చాలా బాగుంది. ఇవి వచ్చేసి హెవీ బ్రైడల్, ఇవి బ్రైడలే కాదు ఎవరైనా క్యారీ చేయొచ్చు, అందరికీ సూట్ అవుతుంది. అండ్ లైన్స్ వర్క్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి అలా కూడా సూట్ అవుతుంది. అండ్ ఇంకొక ప్రోడక్ట్ ఉందన్నమాట. ఈ ప్రోడక్ట్ యాక్చువల్లీ నేను రాగానే చిన్న షార్ట్ చేసి పెట్టేశాను అనమాట. సో ఎందుకు షార్ట్ చేసి పెట్టాను అని అంటే, సో దట్ స్టాక్ అవుట్ అవ్వక ముందు పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళు పర్చేస్ చేసుకుంటారని. సో నేను షార్ట్ పెట్టి రిలీజ్ చేసే లోపల స్టాక్ అవుట్ అయిపోయింది. థింగ్ ఈస్, నేను తీసుకున్న బ్లూ స్టోన్ ఒక్కటే స్టాక్ అవుట్ అయింది. దాంట్లో గ్రీన్ కలర్స్ చాలా ఉన్నాయి, గ్రీన్, పింక్, రెడ్, లైట్ బేబీ పింక్, లైట్ టీల్ గ్రీన్. సో ఇంకా కలర్స్ ఉన్నాయి. సో నేను ఆ లింక్స్ ఇస్తాను. ఓన్లీ బ్లూ కలర్ ఒకటి నాకు కనిపించినప్పుడు ఇప్పుడు మళ్ళీ స్టాక్ ఇన్ అవుతే ఆ లింక్ కూడా పెడతాను. సో చూడండి, ఇది అసలు ఈ కింద పార్ట్ అనేది చాలా బాగుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను నేను. ఇయర్ రింగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఉట్టి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా అందంగా కనిపిస్తాయి. సో ఈసారి నేనైతే ఇలా వైట్ స్టోన్ జ్యువెలరీ చాలా మంది అడుగుతున్నారు కదా అని చాలా కలెక్షన్ అయితే చూపించాను. అడిగిన కమెంట్స్ ఎందుకో వ్యూస్లో తక్కువ అనిపించాయి. మంచి బ్యాంగిల్స్ చూపించానంటే ప్రైస్ అని అనుకోవడం అని కాదు, మనకు జనరల్గా వైట్ స్టోన్ ప్రైజీ ఉంటాయి. సో మీషోలో మీరు ఏవైతే మీషోలోవి చూపించండి అని అడిగారో దాని బేస్ చూపించా. ప్రైస్ తగ్గట్టు క్వాలిటీ కూడా వచ్చాయి, అందుకే చెప్తున్నా బాగున్నాయి అనేసి. బ్యాంగిల్స్ అయితే చాలా బాగా వచ్చాయి. మీరు ప్రీవియస్గా బ్యాంగిల్స్ ఆ వీడియో లింక్ షేర్ చేస్తాను చూడండి. దీంట్లో కలర్స్ ఉన్నాయి. ఈ బ్లూ స్టోన్ ప్లేస్లో పింక్, రెడ్, గ్రీన్ కలర్స్ అట్లా స్టోన్ వస్తాయి. ఓకే, అసలు ఇయర్ రింగ్ కూడా నేను పెట్టుకొని పిక్చర్ షేర్ చేస్తాను. ఇదిగోండి లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇది ఈ ఒక్క పీస్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినట్టుంది, మిగతా కలర్స్ అయితే ఉన్నాయి. సో నెక్ లైన్ అంతా కూడా ఇట్లా స్టోన్, మనం ఏదైతే కలర్ వస్తుందో బ్లూ అయితే బ్లూ అట్లా వస్తుంది. కింద ఈ పీస్ డిజైన్ చాలా బాగుందన్నమాట. ఓకే, ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. దీని రిలేటెడ్ లింక్ కూడా ఇచ్చేస్తాను. సో ఇది నా వీడియో అయితే మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ శారీ అండ్ నెక్ పీస్ డీటెయిల్స్ అయితే ఇది వచ్చేసి విఎం సిల్క్స్లో తీసుకున్నాను. శారీ కాస్ట్ వచ్చేసి 3700 పడింది. నెక్ పీస్ వచ్చేసి శ్రీ విష్ణు బుటీక్లో తీసుకున్నాను. ఇది 2000 అలా పడింది. ఇది వచ్చేసి నార్మల్ వైట్ స్టోన్స్కి మనకి గ్రీన్ ఎమరల్డ్ బిగ్ స్టోన్ అనమాట. ఇప్పుడు ఇట్లా బిగ్ గ్రీన్ స్టోన్స్ ఫ్యాషన్ కదా అనేసి తీసుకున్నాను. అండ్ బ్యాంగిల్ వచ్చేసి 890 అనమాట. బ్రెస్లెట్ ఇది, ఇట్స్ నాట్ బ్యాంగిల్, విత్ ద మోజనైట్. ఇక్కడ మోజనైట్ స్టోన్స్ ఉన్నాయి చూడండి, వైట్ స్టోన్స్. ఇవి మోజనైట్ స్టోన్స్ కాదు, నార్మల్ స్టోన్స్, నార్మల్ ఏడీ స్టోన్స్ అనమాట. కాకపోతే యాంటిక్ లుక్, శారీలో బార్డర్ యాంటిక్ లుక్, సో జ్యువెలరీ యాంటిక్ లుక్ తీసుకున్నాను. సో ఇది నా శారీ గురించి ప్రైస్ డీటెయిల్స్తో సహా అడిగారు కాబట్టి చెప్తున్నా. సో మీకు కనుక నా వీడియో వస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.